రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయబోతున్నదట. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇస్తారు, రైతు భరోసా ఏ విధంగా ఇస్తారు, ఇప్పుడు రావాల్సినటువంటి యాసంగి పంట రైతు భరోసా 2వ విడత 3వ విడత ఎప్పుడు వస్తుంది, ఎన్ని కోట్లు రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నాడు, ఈ రైతు భరోసా 2027లో ఎట్లా మార్పులు చేయబోతున్నాడు, ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి చేంజెస్ ఏందనేది ఈ వీడియోలో మొత్తం మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఒకవేళ వీడియోని మధ్యలోనే చూసి వెళ్ళిపోతే మీకు మొత్తం అర్థం కాదు. ఈ వీడియో మీ విలేజ్ గ్రూప్లలో షేర్ చేయరి, వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. అట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి, లైక్ చేయరి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా రైతుల సమస్యల పైన, రైతుల గురించి గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 7 ఎకరాల లోపిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. అంటే 7 ఎకరాలకే ఫైనల్. ఇప్పుడు ఏప్రిల్ 15వ తారీఖు లేదా ఏప్రిల్ 20వ తారీఖు రైతు భరోసా 2వ విడత 5 ఎకరాలకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీగా ఉన్నారు. అంటే సుమారు 34 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఎకరానికి ఇచ్చేసారు. 70 లక్షల మంది రైతులకు ఒకేసారి ఎకరానికి రైతు భరోసా ఇచ్చారు. సో ఎకరానికి రైతు భరోసా పోతే 36 లక్షల మందికి ఒకటేసారి వచ్చింది అన్నట్టు ఎకరానికి. ఇక మిగిలినటువంటి ఎవరైతే 34 లక్షల మంది రైతులు ఉన్నారో దాంట్లో సుమారు 24 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 15వ తారీఖు లేదా ఏప్రిల్ 20వ తారీఖు 2వ విడత రైతు భరోసా సుమారు 2500 కోట్ల రూపాయల డబ్బులు అకౌంట్లో జమ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి.